Second statement. Second statement. The hope for the Devas and for the form aspect lies in the fact that each of the subplanes of the cosmic physical plane comes under the direct influence of cosmic forces originating on the 6 other cosmic planes. So cosmic physical plane lo ఏర్పడినటువంటి subplanes ki forces అనేటువంటివి కాస్మిక్ ప్లేన్స్ మిగిలిన కాస్మిక్ ప్లేన్స్ నుంచి అందివ్వబడుతూ ఉంటాయి. That is the second statement. Of these forces, everything is unknown and inconceivable. ఈ ఫోర్సెస్ గురించి అవి ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది కొంచెం ఎందుకంటే కాస్మిక్ లెవెల్ నుంచి వచ్చేటువంటివి కాబట్టి అది మనకి అందేటువంటి విషయం కాదు. అందులో నుంచి ఇన్కన్సీవబుల్ ఎక్సెప్ట్ ద వేగ్ and general indications of these currents and forces as they may be felt as emanating from the cosmic planes. So ఇవన్నీ కూడా కాస్మిక్ ప్లేన్స్ నుంచి ఎమనేట్ అవుతూ ఉన్నటువంటివి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి సబ్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాటిని స్టిమ్యులేట్ చేస్తుంటాయి, వాటి ద్వారా వర్తిస్తూ ఉంటాయి. అది సో ఇప్పుడు కాస్మిక్ మెంటల్ ప్లేన్ గురించి చెప్తున్నారు. దిస్ manifests for us in the 3 types of force to be seen on the systemic mental plane. So మనలో 3 types of forces వర్తిస్తుంటాయి. అందులో ఒకటి మెంటల్, ఆస్ట్రల్ అండ్ ఫిజికల్. అందులో మెంటల్ ప్లేన్ ఉంది విషయంగా చెప్తున్నారు. సో 3 types of force to be seen on the systemic mental plane. These 3 types have not been sufficiently studied. సో మెంటల్ ప్లేన్లో కూడా ఒక 3 types of forces ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్తున్నారు. The force which plays through all the manasic permanent atoms and which produces basically that manifestation which we call the 3 worlds. సో మానసిక్ ప్లేన్లో ఉండేటువంటి పర్మనెంట్ ఆటమ్స్ ఎక్కడి నుంచి అయితే ఒరిజినేట్ అవుతుంటాయో, ఎక్కడి నుంచి అయితే ఈ 3 ప్లేన్స్ అనేటువంటివి వస్తుంటాయో ఆ ఫోర్స్ అనేటువంటిది మనకి మెంటల్ ప్లేన్లో ఉంటుంది. The force which animates those groups of lotuses which groups are centers, aggregations of causal bodies. సో ఒక 3 types of forces మనలో వర్తిస్తూ ఉన్నటువంటి విషయాలు చెప్తున్నారు. సో ఈ ఫోర్సెస్ అనేటువంటివి దీస్ 3 types have not been sufficiently studied. వీటి గురించి పూర్తిగా అవగాహన ఇంకా ఏర్పడలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అందులో ఒక ఫోర్స్ ఏమన్నారంటే మానసిక్ ప్లేన్లో ఉండేటువంటి పర్మనెంట్ ఆటమ్స్, తర్వాత మేనిఫెస్టేషన్స్ విచ్ ప్రొడ్యూసెస్ బేసికల్లీ దట్ మేనిఫెస్టేషన్ విచ్ వీ కాల్ ద 3 worlds. మనకి ఏర్పడినటువంటి 3 worlds యొక్క మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఈ ఫోర్స్ నుంచి ఏర్పడింది. అంటే మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ అండ్ ఫిజికల్ ప్లేన్ ఈ 3 కూడా ఈ ఫోర్స్ ఆస్పెక్ట్ నుంచి వచ్చాయి. ద ఫోర్స్ విచ్ యానిమేట్స్ దీస్ గ్రూప్స్ ఆఫ్ లోటసెస్, ఇవన్నీ కూడా ఈగోయిక్ గ్రూప్స్ ఆర్ సెంటర్స్, అగ్రిగేషన్ ఆఫ్ కాజల్ బాడీస్. సో అలాగే ఇంకొక ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే విచ్ యానిమేట్ దీస్ గ్రూప్స్ ఆఫ్ లోటసెస్, ఇలా ఇండివిజువల్గా ఉన్నటువంటి అన్నీ కూడా గ్రూప్గా రిప్రజెంట్ అయ్యి అవన్నిటిని కూడా ఒక గ్రూప్గా ఉండేటట్టుగా ఒక ఫోర్స్ చేస్తారు. అంటే ఈగోయిక్ బాడీస్, ఈగోయిక్ గ్రూప్స్ అన్నారు వాటి. అంటే మనం ఈగోయిక్ ప్లేన్లో ఉన్నప్పుడు ఇలా ఈగోయిక్ ప్లేన్స్లో సిమిలర్గా ఇవే థాట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, సపోజ్ ఈగోయిక్ ప్లేన్స్ ప్రకారంగా ఊరిని మనకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఈగోయిక్ ప్లేన్స్ ప్రకారంగా డాక్టర్స్ ఉన్నారు అనమాట. ఎగ్జాంపుల్, అంత ఈగోయిక్ ప్లేన్లో డాక్టర్స్ ఉండరు అంటే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వర్తిస్తుంటారు. లేదా ఈగోయిక్ ప్లేన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ రే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్స్గా ఉండి ఆ గ్రూప్ మీద ఒక ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫోర్స్ ఈ ఈగోయిస్ అన్నిటిని కూడా ఒక గ్రూప్గా చూస్తుంటుంది. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వాళ్ళందరూ ఉండేటట్టుగా వాళ్ళందరికీ గ్రూప్ టీచింగ్స్ ఇవ్వటం,
ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఆ ఫోర్స్ వలన. ఇవన్నీ హయ్యర్ ఫోర్సెస్. సో ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ గ్రూప్ అంటే ఎవరెవరైతే ఫస్ట్ రేకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే ఒకటే కేటగిరీగా ఉన్నటువంటి ఈగోస్, అంటే వాళ్ళు కొందరు హైదరాబాద్లో ఉండొచ్చు, కొందరు ముంబై, కొందరు చెన్నై, కొందరు ఏదో అమెరికా, కొందరు జర్మనీ, ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళందరి యొక్క ఈగోస్ ఒకటిగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక టీచర్ అనేవాళ్ళు ఉండి వీళ్ళందరికీ కామన్ టీచింగ్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా పనిచేయడానికి ఒక ఫోర్స్ అనేటువంటిది ఒకటి ఉంది. The force which vitalizes all the mental units and which is distributed thence to all the other permanent atoms. అలాగే ఇంకొక ఫోర్స్ ఉందని చెప్తున్నారు. ఈ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే విచ్ వైటలైజెస్ ఆల్ ది మెంటల్ యూనిట్స్. మెంటల్ యూనిట్స్ ఎన్నైతే ఉన్నాయో ఈ భూమి మీద అవన్నిటిని కూడా పై లోకాల్లోకి వ్యాప్తి చెందేటట్టుగా, పై లోకాల్లోకి ఉత్తరింపడేటట్టుగా అవి పనిచేస్తున్నాయి. Which is distributed thence to all the other permanent atoms. So అలాగే మిగిలిన పర్మనెంట్ ఆటమ్స్ అంటే ఫిజికల్ అండ్ ఆస్ట్రల్, ఈ రెండు పర్మనెంట్ ఆటమ్స్లో కూడా ఈ ఫోర్స్ అనేటువంటిది పనిచేసి అక్కడి నుంచి వైటలైజ్ అయ్యేటట్టుగా చేస్తుంది. అంటే మెంటల్ ప్లేన్ నుంచి ఇంకాస్త హయ్యర్ ప్లేన్లోకి ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి సహకారం అనేటువంటిది ఒక ఫోర్స్ ఇస్తుంది. ఈ రకంగా 3 ఫోర్సెస్ అనేటువంటివి పనిచేస్తున్నాయి ఈ ప్లేన్స్లో. ఆ విషయం ఒకటి చెప్తున్నారు. సో ఈ ఫోర్సెస్ అనేటువంటివి కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి సిస్టమిక్ మెంటల్ ప్లేన్ ద్వారా వీళ్ళందరి మీద పనిచేస్తున్నాయి. అది పాయింట్. దీస్ 3 టైప్స్ ఆఫ్ ఫోర్స్ డీల్ విత్ ద సబ్స్టెన్స్ ఆస్పెక్ట్స్, పర్మనెంట్ ఆటమ్స్, కాజల్ వెహికల్ అండ్ మెంటల్ యూనిట్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇవి దే డీల్ విత్ ది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్, అంటే పదార్థం దేని మీద వర్క్ చేస్తుంటాయంటే ఒకటి పర్మనెంట్ ఆటమ్స్ మీద పనిచేస్తుంటాయి, అలాగే కాజల్ వెహికల్ కాజల్ బాడీ మీద పనిచేస్తుంటాయి, అలాగే మెంటల్ యూనిట్స్ ఈ మూడింటి మీద 3 ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తున్నాయి. అండ్ ఆర్ దేర్ ఫార్ డైరెక్ట్లీ ఇంప్రెసింగ్ themselves upon the devas who build these forms out of their own substance. దేవతలు వాళ్ళని ఎందుకు మనం పూజిస్తామంటే బికాస్ వాళ్ళ యొక్క దానితో మన దేహాన్ని చేసేవాడు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క సబ్స్టెన్స్ తోటి మనకి దేహాన్ని అనేటువంటి చేసి ఇచ్చారు. అంటే మనం ఇంకా కాస్త అర్థం అవ్వాలంటే వాళ్ళ యొక్క సిమెంట్ ఇటుకలతోటి మనకి ఇల్లు కట్టించారండి. మన సిమెంట్ ఇటుకలతోటి వాళ్ళు ఫ్రీగా కట్టియడం అనేది ఎక్కువ. వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారట, మన సిమెంటు మన ఇటుకలతో సంబంధం లేదు, వాళ్ళ సిమెంటు వాళ్ళ ఇటుకలతోటే మనకి ఇల్లు కట్టేసి ఇచ్చారు. అలా మన దేహాన్ని ఎటువంటి చేసి ఇచ్చారు మన దేవతలు అని చెప్తున్నారు. ఆఫ్ దేర్ ఓన్ సబ్స్టెన్స్ అండ్ దస్ డెవలప్ ద డివైన్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ అనేటువంటిది వర్తింపజేయటకు వాళ్ళు ఆ విధంగా చేశారు. సో ఈ ఫోర్సెస్ అనేటువంటి పని చేయడం, అలాగే దేవతలతోటి దేవతలు వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారంగా వాళ్ళ యొక్క పదార్థం చేత, అంటే వాళ్ళు దేనితో అయితే చేయబడ్డారో ఆ పదార్థం చేత మనకి దేహం అనేటువంటిది వాళ్ళ ఓన్ సబ్స్టెన్స్ తోటి మనకు చేసి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మనకి ఎప్పుడు కూడా మనల్ని ఈ విధంగా ఉంచుతూ ఉన్నటువంటి దేవతలు మనం ఎప్పుడు స్మరించుకోవాలి. సో దేవతలు మనలో ఎంతోమంది పనిచేస్తున్నారు. These 3 types of force affect substance, but with a psychic intent, being themselves swayed and actuated according to divine purpose and from high levels. So వీళ్ళు ఈ ఫోర్సెస్ విత్ ఏ సైకిక్ ఇంటెంట్, అంటే లోపల ప్రజ్ఞాత్మకంగా ఇవి పనిచేస్తున్నాయి. బీయింగ్ themselves swayed and actuated according to divine purpose. సో ఒక డివైన్ పర్పస్ గురించి ఈ 3 ఫోర్సెస్ అనేటువంటి పనిచేస్తున్నాయి. ఆ ఫోర్సెస్ పర్మనెంట్ ఆటమ్స్ మీద, ఈగోయిక్ బాడీ మీద, ఈగోయిక్ వాటి మీద, అలాగే మెంటల్ యూనిట్స్ మీద. అందువల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ ఫోర్సెస్ అనేటువంటి పనిచేయడం వలన మ్యాన్ యొక్క థింకింగ్ ప్రాసెస్ వాడి ప్రమేయం లేకుండానే మారిపోతుంది. చెప్పింది అర్థం చేసుకోండి. మ్యాన్ యొక్క థింకింగ్ ప్రాసెస్ అంటే బేసిక్గా ఒక థింకింగ్లోంచి వచ్చినటువంటి వాడైనా సరే ఒకానొక స్టేజ్లో వాడి యొక్క థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది. హోల్ మ్యాన్ కైండ్దే. సో ఇది దేని వలన అవుతుంది? ఇవన్నీ కూడా అంటే ఈ ఫోర్సెస్ అనేటువంటి పనిచేయడం వలన ఇవన్నీ జరుగుతుంటాయి.
and from high levels. They emanate from the concrete levels of the cosmic mental plane. Concrete levels of the cosmic mental plane. Cosmic mental plane లో concrete level నుంచి వీళ్ళు వచ్చారు. Being therefore the force flowing through the mental unit of the logos, and are concerned with the force center which focalizes the logoic mental body. They are the force of Agni in his first aspect. So, ఈ ఫోర్సెస్ ఈ కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి అవి కాస్మిక్ ఫిజికల్లో ఉన్నటువంటి మెంటల్ సబ్ప్లేన్ అంటే లోగోయిక్ యొక్క మెంటల్ ప్లేన్లో ఈ ఫోర్సెస్ అనేటువంటి పనిచేయడం అనేటువంటి జరుగుతోంది. సో దే ఆర్ ద ఫోర్స్ ఆఫ్ అగ్ని ఇన్ హిస్ ఫస్ట్ ఆస్పెక్ట్. హీ ఈస్ దట్ ఫైర్ which is distinctive of the cosmic mental plane, reflected in the cosmic gaseous subplane of the cosmic physical plane, our systemic mental plane. ఇదంతా మనం మీకు ఇద్దరికి ఒక టేబుల్ పంపించాను, అది మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. కాస్మిక్ ప్లేన్స్ ఆర్ 7. అందులో కాస్మిక్ ఫిజికల్లో సబ్ డివిజన్స్ ఇచ్చారు, వాటిని సబ్ ప్లేన్స్ అని అన్నారు. ఆ ప్లేన్స్ నుంచి మనకు సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. సో ఆ విషయం ఇక్కడ ఏమని చెప్తున్నారంటే కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి అగ్ని ఫైర్ ఆస్పెక్ట్, అది దాని నుంచి లోగోయిక్ మెంటల్ ప్లేన్కి అంటే రిఫ్లెక్టెడ్ ఇన్ ద కాస్మిక్ గ్యాషియస్ సబ్ప్లేన్ అన్నారు. అంటే ఈ గ్యాషియస్ సబ్ప్లేన్ అంటే కింద నుంచి థర్డ్ది పైనుంచి ఫిఫ్త్ది సబ్ప్లేన్స్లో. సో దాన్ని సాలిడ్ లిక్విడ్ గ్యాషియస్ అన్నారు కింద నుంచి వెళ్ళిన దాన్ని. సో ఆ గ్యాషియస్ ప్లేన్ అది స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. స్టిమ్యులేట్ అవ్వడం జరిగి తద్వారా అది సిస్టమిక్ మెంటల్ ప్లేన్గా ఉంటుంది, అది చెప్తున్నారు. సో ఆ రకంగా కాస్మిక్ మెంటల్ ప్లేన్ ఈజ్ స్టిమ్యులేటింగ్ సిస్టమిక్ మెంటల్ ప్లేన్. నౌ కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్. The force from this plane plays through our systemic astral plane, the cosmic liquid physical subplane, and it is practically subject only to 2 differentiations, each of them occultly embodied in 2 great groups of devas. 2 differentiations ఉన్నాయి ఇక్కడ. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటి స్టిమ్యులేట్ చేస్తుంది. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్లో అదే కాస్మిక్ లిక్విడ్ ఫిజికల్ సబ్ప్లేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అదే మన సిస్టమిక్ ఆస్ట్రల్ ప్లేన్ కాస్మిక్ లిక్విడ్ సబ్ప్లేన్ అని అన్న సోలార్ ఆర్ సిస్టమిక్ ఆస్ట్రల్ ప్లేన్ అన్న ఒకటే అర్థం. It is practically subject only to 2 differentiations. First, the devas, who are the substance or force of the astral plane. దేవతలు అనేవాళ్ళు హూ ఆర్ ది సబ్స్టెన్స్ ఆర్ ఫోర్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు దేవాస్ అనేవాళ్ళు. వ్యూయింగ్ ఇట్ యాజ్ ది సమ్ టోటల్ ఆఫ్ డిజైర్, ఆఫ్ ఫీలింగ్ అండ్ ఆఫ్ సెన్సేషన్. ఫీలింగ్ సెన్సేషన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేవతలు. సో ఈ దేవతలు అనేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నారు. వ్యూయింగ్ ఇట్ యాజ్ ది సమ్ టోటల్ ఆఫ్ డిజైర్స్, జీవుల్లో డిజైర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నారు. అలాగే సోలార్ సిస్టంలో డిజైర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నారు. డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. సో ఈ సోలార్ సిస్టంలో కూడా ఒక డిజైర్ ఆస్పెక్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేవతలు. సో ఆ డిజైర్ ఆస్పెక్టు, తర్వాత ఫీలింగ్ ఆస్పెక్టు, సెన్సేషన్ ఆస్పెక్ట్, ఈ 3 ఆస్పెక్ట్స్ పనిచేస్తున్నగా ఉన్నాయి. ఈ 3 కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి. మనలో సెన్సేషన్, ఫీలింగ్, ఒక ఫీలింగ్ అనేటువంటి కదులుతుంది. ఒక వస్తువుని చూసేటికి మనలో చాలా బాగుంది, ఇది మనకుంటే బాగుండు, లేదా ఈ వస్తువు చాలా అందంగా ఉంది, ఎవరు తయారు చేశారో ఏం, అలా మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది చేశారా, అది ఆస్ట్రల్ ప్లేన్లో కలుగుతుంది. సో అదొకటి, ఫీలింగ్ ఒకటి, సెన్సేషన్ ఒకటి, తర్వాత డిజైర్ ఆస్పెక్ట్. ఈ 3 కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటి. ఈ 3 కూడా ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ intensest vibration from the physical standpoint and the vehicle through which all is transmitted to that portion of the logoic physical body which corresponds to the brain in man.
సో ఇంటెన్సిఫైడ్గా అది వైబ్రేట్ చేసి తద్వారా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఫిజికల్ బ్రెయిన్. I can elucidate this no further, but the few words here imparted open up a tremendous range of thought. సో దీన్ని కొంచెం మీరు ఆలోచించండి. ఏం జరుగుతుంది? మనం ఒక వస్తువుని చూడటం అనేటువంటి జరిగినప్పుడు, ఆ వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుని మనకు ఎప్పుడైతే మనం చూస్తామో దానిలో దాని యొక్క సెన్సేషన్, అలాగే ఆ వస్తువు యొక్క డిజైర్, ఆ వస్తువు యొక్క మనలో డిజైర్ ఆస్పెక్టు, సెన్సేషన్ ఆస్పెక్టు, ఇవి రెండు కూడా మనకు వర్తిస్తూ తర్వాత మనలో ఇంకొక ఆస్పెక్ట్ కూడా పనిచేస్తుంది. ఒక వస్తువుని మనం చూసినప్పుడు వైబ్రేషన్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది మనకి, ఇంటెన్సెస్ట్ వైబ్రేషన్ అనేటువంటిది. సో ఇది ఎక్కడ జరుగుతుంది ఇదంతా అంటే నెర్వ్ ప్లెక్సీ అన్నారు. ద నెర్వ్ సెంటర్స్, దే ఆర్ దేర్ ఫర్ సెన్సేషన్, ఇవన్నీ క్రియేట్ చేస్తూ ద నెర్వ్ సెంటర్స్ ఆర్ నెర్వ్ ప్లెక్సీ ఆఫ్ ద లోగైక్ ఫిజికల్ బాడీ ఫర్ ద సిస్టమిక్ ఆస్ట్రల్ ప్లేన్ provides the nervous system of the logoic physical body. సో లోగోయిక్ ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి నర్వస్ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఇస్తున్నది ఆస్ట్రల్ ప్లేన్. సో ఆస్ట్రల్ ప్లేన్లో మనకి చూసినటువంటి వస్తువు యొక్క ఇది బాగుంది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఒక డిజైర్ క్రియేట్ చేయడం, తర్వాత ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటిది. అది త్రూ నర్వస్ సిస్టమ్ ద్వారా అది పనిచేస్తుంది. సో అది ఫిజికల్ బ్రెయిన్కి ఆ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఇస్తుంది. తద్వారా ఫిజికల్ బ్రెయిన్ అనేటువంటిది ఆ వచ్చినటువంటి థాట్కి రెస్పాండ్ అవుతూ తద్విధముగా యాక్షన్లోకి అది చేస్తూ ఉంటుంది. సో ఈ విషయం ఏమని చెప్తున్నారంటే ప్రొవైడ్స్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది లోగోయిక్ ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ఇంటెన్సెస్ట్ వైబ్రేషన్ ఫ్రమ్ ది ఫిజికల్ స్టాండ్ పాయింట్. ఈ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఫిజికల్ బీయింగ్ అనేటువంటి దానికి, అంటే నర్వ్స్ అనేటువంటివి వీటిని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. వీటిని నాడులుగా మనం చెప్పుకున్నాం నర్వస్ సిస్టమ్. సో నర్వ్స్ అనేటువంటి వైర్స్, అందులో ప్రవహించేటువంటి ఎలక్ట్రిసిటీని ఏమన్నారంటే నాడులు. సో నాడులు అనేటువంటివి ఉండడం చేత వాటికి అవుటర్ కోట్గా ఉన్నటువంటిది నర్వ్స్. నాడులు అనేటువంటి పనిచేయడం వలన మనం నర్వస్ సిస్టమ్ మనం చూస్తున్నాం. కానీ నాడులు అనేటువంటి ఎప్పుడైతే పనిచేయడం మానేస్తాయో అప్పుడు నర్వస్ సిస్టమ్ అనేటువంటిది పనిచేయదు. కనుక నర్వస్ సిస్టంలో పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే అది నాడీస్. కనుక ఈ నాడులు ఏం చేస్తున్నాయంటే ఆ సెన్సేషన్, తర్వాత ఫీలింగ్, తర్వాత డిజైర్ ఆస్పెక్ట్, ఇవి బ్రెయిన్కి కన్వే చేస్తున్నాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే బ్రెయిన్కి ఇది కన్వే చేస్తున్నాయో అప్పుడు ఆ విధముగా ఫిజికల్ బ్రెయిన్ అనేటువంటిది రెస్పాండ్ అయ్యి ఫిజికల్ బాడీని తద్విధముగా రెస్పాండ్ అయ్యేటట్టుగా బ్రెయిన్ అనేటువంటిది పనిచేస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు కలిగినటువంటి డిజైర్ ఆస్పెక్ట్ మన ఫిజికల్ బాడీని దానిలోకి తీసుకుంటోంది. ఫిజికల్ బ్రెయిన్ని ఎటువైపు టర్న్ చేస్తుందంటే ఆస్ట్రల్ ప్లేన్ వైపు టర్న్ చేస్తుంది. అంటే లోవర్ నుంచి హయ్యర్ వైపు అది టర్న్ చేస్తుంది. అంటే దట్ ఈస్ ద ఎలివేషన్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ డిజైర్, సెన్సేషన్ అండ్ ఫీలింగ్ అనేటువంటివి ఏం చేస్తున్నాయటం అంటే మన ఫిజికల్ బాడీని వాటికి కలిగినటువంటి రీతిలో నడిచేటట్టుగా చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ బాడీ అనేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్ చెప్పినటువంటి వాటిలో చూడటానికి, వాటిని దర్శించడానికి, వాటిని అనుభూతి పొందడానికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్వీట్ చూడగానే మనకి ఇక్కడ బాగుంది, ఇది ఏదో ఉంది అని అనిపించినప్పుడు దాన్ని మనం తీసుకోవడానికి మనం ఎక్కువ ఇష్టం చూపించడం, అది మనం ఆస్వాదించడానికి మనం ఎక్కువ అభిలాష చూపించడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక తినే పదార్థం కానీ, ఇవన్నీ కూడా. అంటే ఏమవుతుంది అప్పుడు
మన ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది వర్తిస్తూ ఫిజికల్ ప్లేన్ని ఆస్ట్రల్ ప్లేన్లోకి వర్తించేటట్టుగా చేస్తాం. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆస్ట్రల్ ప్లేన్ వెళ్ళి పై ప్లేన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో అప్పుడు ఫిజికల్ ప్లేన్ దాన్ని అనుసరించుకుంటూ పై ప్లేన్స్లోకి వెళుతుంది. అది మనకి ఎలివేషన్ ప్రాసెస్ అన్నమాట. In solar evolution as well as human, second aspect ఏంటంటే those devas who are the sum total of the astral light, they are the agents of the karmic lords. Those devas who are the sum total of the astral light, వీళ్ళు ఆస్ట్రల్ లైట్కి సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళు ఈ దేవతలు దే ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ ది కార్మిక్ లార్డ్స్. వీళ్ళు మన యొక్క కర్మకి సంబంధించినటువంటి లార్డ్స్గా పనిచేస్తున్నారు. ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటిది ఏంటంటే వాడి యొక్క కర్మ అనేటువంటిది ప్రధానంగా ఆ లార్డ్స్ ద్వారా పనిచేస్తుంటుంది. దొంగడికి పలానా వస్తువు చూడగానే దొంగిలించుదామని అనిపిస్తుంది. ఏంటంటే వాడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి డిజైర్ ఆస్పెక్ట్, వాడి సెన్సేషను, వాడి ఫీలింగ్ ఏం చేస్తున్నాయంటే వాడి యొక్క కర్మ అనేటువంటిది వాడిని ఆ విధంగా బందీకృతుడిని చేసేస్తుంది. అదే వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ మీద ఆ థాట్ అనేటువంటిది పనిచేయడం దేనివల్ల పనిచేస్తుందంటే వాడి యొక్క కర్మ లాట్స్ అనేటువంటి వాళ్ళు ఆ ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి ఫోర్సెస్లో అలా పనిచేస్తున్నారు. Who are in themselves deva entities of an inconceivably advanced evolution and who in their own substance. అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారట, అక్కడ ఉండేటువంటి దేవతలు, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతలు హూ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ దేవా ఎంటిటీస్, వాళ్ళు దేవతలుగానే ఉంటున్నారట. కానీ వాళ్ళు వీడికి ఉన్నటువంటి రంగును వాడు పూసుకుని వాళ్ళు కూడా దిగట్లేదట. వీడిది ఏ రంగు వాడిది రంగు వాడికి ఉంచుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఆ రంగు వాళ్ళకి అంటకుండా ఉండేట్టుగా ఉంటున్నారు. వీడు బాడీలో వర్తిస్తున్నంత మాత్రాన వాళ్ళు ఆ విధముగా వాడికి ఉన్నటువంటి కర్మ వాళ్ళు పూసుకోవట్లేదు. అది ఓన్లీ లెటర్ అందజేస్తున్నారు అంతే. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఏమంటే మీకు కొరియర్ వచ్చిందండి అని చెప్పి ఇచ్చేటువంటి వాళ్ళే. ఆ కొరియర్లో ఉన్నటువంటి విషయమునకు ఆ కొరియర్ బాయ్కి ఎలా అయితే సంబంధం ఉండదో, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతలకి వీడి యొక్క కర్మ లాట్స్ ఏ లెటర్ వీడికి అందించమంటే ఆ లెటర్ అందిస్తారు వాడు. ఆ విధంగా వీడికి ఎటువంటి థాట్ వీడికి వచ్చేటట్టుగా చేయాలంటే అటువంటి థాట్ వచ్చేటట్టు చేస్తారు వాడికి. అది Deva entities of an inconceivably advanced evolution and who in their own substance produce effects from cause, direct force. సో వీళ్ళు ఈ దేవతలు అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే రికార్డ్ ఆస్పెక్ట్గా ఉంటారు. అంటే ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఏం రికార్డ్ అయి ఉంటుందంటే నువ్వు చేసినటువంటి పూర్వకర్మ అంతా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. రికార్డ్ అయి ఉండేటికి వీటిలో అటువంటి కోరికలే వీళ్ళు కలుగుతూ ఉంటాయి. అందు గురించి అది అంతా కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఫస్ట్. సెకండ్ ఈజ్ ఇట్ షోస్ ది ఎఫెక్ట్స్ ఫ్రమ్ ది కాజ్. కాజ్ అనేటువంటిది క్రితం జన్మలో మనం చేసినటువంటి అప్పు, బ్యాంకులో అప్పు తీసుకున్నాం, అది కాజు. దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో చూపిస్తుంటుంది. అంటే ఏం చేస్తుందంటే వాళ్ళ చేత మనం ఇబ్బంది లేదా తద్వారా మనం డబ్బులు ఎగ్గొట్టేసి మనం వచ్చేసాం అనుకోండి బ్యాంకులో, వాళ్ళు ఏం చేస్తారు, పలానా వాడు కనబడితే చెప్పండి అన్నట్టు చెప్పేడతారు. తద్వారా మనం కష్టములు పాలవుట ఇదంతా కూడా జరుగుతుంది. సో అందుగురించి ఇఫెక్ట్స్ అనేటువంటివి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంటాయి ఆస్ట్రల్ ప్లేన్లో. డైరెక్ట్ ఫోర్స్ అనేటువంటిది డిజైర్ ఆస్పెక్ట్గా డైరెక్ట్గా పనిచేస్తుంటుంది మనలో. దిస్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ దేవాస్ ఎమనేట్ ఫ్రమ్ ఏ గ్రేట్ ఫోర్స్ సెంటర్ విచ్ వీ జనరలైజ్ బై కాలింగ్ ఇట్ బై ద నేమ్ ఆఫ్ ది సన్ సిరియస్. ఇక్కడ పనిచేసేటువంటి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారట అంటే సిరియస్ స్టార్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాని నుంచి దిగి వచ్చారు. అంటే దాని నుంచి కర్మా లాట్స్ నుంచి ఈ ఫోర్స్ అనేటువంటిది ఇక్కడ దిగి వచ్చింది. అయితే ఈ కర్మా లాట్స్ ఏ కర్మా లాట్స్కి రిలేటెడ్ అంటే సిస్టమిక్ కర్మ, మన సోలార్ సిస్టమ్ యొక్క కర్మా లాట్స్కి రిలేట్ అయ్యి అక్కడి నుంచి మన యొక్క కర్మా లాట్స్కి రిలేటెడ్గా ఉండి అది వర్తిస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమన్నారంటే సిరియస్
కామ మనస్ అన్నారు దీని గురించి. ఈ మనస్సుకి ఈ సిరియస్ స్టార్కి లింక్ ఉంది మనకి. సో సన్ సిరియస్, ఈ సిరియస్ కామ మనస్, ది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ and the systemic astral plane make a close interlocking chain. So Sirius star నుంచి కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ స్టిమ్యులేట్ అవుతుంది. కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా సోలార్ సిస్టమ్ అనేటువంటి తయారవుతుంది. సో తద్వారా సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటి స్టిమ్యులేట్ అవుతుంది. సోలార్ సిస్టమ్ ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటి స్టిమ్యులేట్ అయ్యి సోలార్ సిస్టంలో కర్మ అనేటువంటి ప్రిన్సిపల్ పనిచేస్తుంది. And form the line of least resistance for a particular type of negative force to pour through. సో ఇక్కడి నుంచి ఒక నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది వస్తుంటుంది. అంటే కర్మ అనేటువంటిది ఏంటంటే మనని బందీ చేసి మనని అటువైపు నడిచేటట్టుగా చేసేటువంటి దాన్ని నెగిటివ్ ఫోర్స్ అన్నారు. అంటే అటువైపుగా ఫోర్స్ అనేటువంటిది ప్రభావింపబడుతూ ఉంటుంది కాబట్టి, అది డైరెక్టివ్గా ఉంటూ ఉంటుంది కాబట్టి, డైరెక్షన్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్ ఫోర్స్ అని అన్నారు. సో ఈ రకంగా ఈ 2 సిస్టమ్స్గా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ పనిచేస్తుంది. ఏమేమిటంటే, ఒకటి మనలో ఈ బ్రెయిన్ ద్వారా పనిచేయడం ఒకటి, రెండోది ఆస్ట్రల్ ప్లేన్లో ఇవన్నీ ఒక ఫోర్స్ అనేటువంటిది సిరియస్ స్టార్ ద్వారా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్, సిస్టమిక్ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా ఇవంతా కూడా స్టిమ్యులేట్ అయ్యి ఒక నెగిటివ్ ఫోర్స్గా ఇది పనిచేయడం అనేటువంటి జరుగుతుంది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా. ఇదంతా జరుగుతుంది కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ ద్వారా. ఇప్పుడు కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఎలా జరుగుతుంది ఇదంతా కూడా చూద్దాం. దిస్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆఫ్ ఇట్స్ ఎన్విరానింగ్ స్పేస్. ఇట్ మైట్ బి రిగార్డెడ్ యాజ్ ద ప్రాణిక్ ఫోర్సెస్ పోరింగ్ త్రూ ద లోగోయిక్ ఇథరిక్ బాడీ. దీన్ని అన్నారంటే ప్రాణిక్ ఫోర్సెస్ అన్నారు. ఇక్కడి నుంచి ప్రాణిక్ ఫోర్సెస్ అనేటువంటి స్టార్ట్ అవడం తర్వాత అవి లోగోయిక్ ఈథరిక్ బాడీకి రావడం అనేటువంటి జరుగుతోంది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి. ఈ లోగోయిక్ ఈథరిక్ బాడీకి ఎప్పుడైతే వచ్చిందో, విచ్ ఆర్ పాజిటివ్ టు ద లోవర్ 3, impregnating these lower 3 planes a reflection in substance or in the Brahma aspect of the union of father mother and producing the purely concrete manifestation. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో వచ్చేటువంటి ప్రాణిక్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ప్రాణిక్ ఫోర్స్ పోరింగ్ త్రూ ద లోగోయిక్ ఈథరిక్ బాడీ, లోగోయిక్ ఈథరిక్ బాడీలోకి ఆ ఫోర్స్ అనేటువంటిది వచ్చి తద్వారా సోలార్ సిస్టమ్ అనేటువంటిది ఫామ్ అవ్వడానికి కావాల్సినటువంటి విల్ ఆస్పెక్ట్, మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ఫాదరు మదర్ అనేటువంటిది ఏర్పడి బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటిది స్టిమ్యులేట్ అవ్వబడటం అనేటువంటిది జరుగుతోంది. అంటే పాజిటివ్ టు ద లోవర్ 3. ఈ లోగోయిక్ ఈథరిక్ బాడీ అనేటువంటి స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి అది అంతా రాబడి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి ఈథరిక్ అనేటువంటిది లోగోయిక్ ఈథరిక్ బాడీకి వచ్చి తర్వాత అక్కడి నుంచి బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటి స్టిమ్యులేట్ అవ్వడం అండ్ ప్రొడ్యూసింగ్ ద ప్యూర్లీ కాంక్రీట్ మేనిఫెస్టేషన్. అప్పుడు సౌరమండలం ఇదంతా కూడా భౌతికంగా ఏర్పడటం అనేటువంటి జరుగుతుంది. ఇదే మనకంటే మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే, మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్గా మనకు చెప్తున్నారు ఈ విషయం. దిస్ ఈజ్ వై ద ఫిజికల్ వెహికల్ హ్యాస్ సచ్ కంట్రోల్ డ్యూరింగ్ లాంగ్ స్టేజెస్ ఆఫ్ మ్యాన్స్ ఎవల్యూషన్. సో ఫిజికల్ ప్లేన్కి ఎందుకు అంత కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది? ఫిజికల్ ప్లేన్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ ది కాస్మిక్ ఫిజికల్. సో ఆ హయ్యర్ ప్లేన్స్ నుంచి వస్తుంది కాబట్టి దీనికి చాలా కంట్రోల్ ఉంది ఫిజికల్ ప్లేన్. మనం ఎలా అనుకుంటే అలా వర్తించలేము. చూడండి, వీఆర్ వెరీ మచ్ కండిషన్. నా బాడీ నా ఇష్టం అని అనుకుని ఎవరినైనా ఏదైనా చేయమని చూద్దాం, చేయలేడు వాడు. అంటే వాటిలో ఎందుకంటే అలా ఎవడికి తోచినట్టుగా వాడు చేసేస్తే దైవం సృష్టించినటువంటి బాడీ అనేటువంటిది ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. ఎంత మనకి స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చినా మనం ఒక లిమిటెడ్గానే మనం యాక్ట్ చేస్తాం, కానీ బియాండ్ లిమిట్స్ వెళ్ళి మనం యాక్ట్ అవ్వం. ఎందుచేత అంటే బికాస్ దీనికి చైన్ అనేటువంటిది ఎక్కడికి నుంచి ఉందంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి పనిచేస్తుంది.
అందు గురించి ఇందులో మన ఆస్పెక్ట్ అనేటువంటిది కేవలం అది మన పేరుకే కానీ ఉన్నదంతా వాళ్ళదే, సొత్తు అంతా వాళ్ళదే. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నౌకర్లు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వెహికల్స్, ఇల్లు అంతా కూడా వాళ్ళదేనండి. కేవలం మనం ఉండడానికి ఇచ్చారు. అందులో ఒక మేకు కూడా మనం కొట్టడానికి అవకాశం లేదన్నట్టు ఉంటుంది మన పరిస్థితి ఒక్కొక్కసారి. అంతా వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఒక క్వార్టర్ లాంటిది ఇచ్చేసారు మనకి. అందులో పని వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, బళ్ళు ఉన్నాయి, మనకి అన్నీ ఇచ్చేసారు ఫెసిలిటీస్. మన దాంట్లో ఏమీ లేదు. బండి మనకి ఇచ్చేసారు కదా అని తీసుకెళ్ళి మన ఫ్రెండ్ ఇంట్లో 10 రోజులు వచ్చేయడానికి మనకు వీలు లేదు. బండి మనకి ఇచ్చేసారు కదా, ఆఫీస్లో మనం పనిచేస్తున్నంత వరకు ఆ బండి మనదే కదా అని అనుకుని మనం 4 రోజులు మన ఫ్రెండ్కి ఇచ్చేసి, నువ్వు ఈ బండి తిరుగురా, నీకు కావాలంటే నాకేముంది ఆఫీస్ పక్కనే, నేను వెళ్ళేసి వస్తాను, నాకు బండి అవసరం లేదని మనం ఇవ్వగలవా? ఇవ్వలేం. బికాస్ ఆ వెహికల్ అనేటువంటిది మనకి గవర్నమెంట్ హయ్యర్ ఆర్డర్స్ నుంచి మనకు వచ్చినటువంటిది కాబట్టి మనకి దాని యొక్క ఫ్రీడమ్ ఉన్నా కూడా అంత ఫ్రీడమ్ లేదు మనకి. అంటే వేరే వాడికి ఇవ్వగలిగే అంత ఫ్రీడమ్ లేదు. కావాలంటే మనం మన ఫ్యామిలీ ఎక్కి కాస్త ఇటు అటు తిరిగి రావచ్చు, అంతవరకు ఫ్రీడమ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇంకా బియాండ్ దట్ లేదు. అది ఎలాగో మన ఫిజికల్ బాడీ కూడా ఇది పైన ఉన్నటువంటి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ నుంచి దీనికి లింక్ అనేటువంటిది ఉంది కాబట్టి దీనికి కొన్ని కండిషన్డ్గానే ఇది వర్తిస్తుంది. The physical vehicle has such control during long stages of man's evolution, for the force of this type of energy is necessarily felt more strongly than any other. ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అనేటువంటిది మన పనిచేస్తుంటుంది. ఎంతైనా చెప్పండి, ఎంత విసుకొచ్చేసినా నువ్వు సరే, నువ్వు ఇంత తిట్టావు కదా, నీ వేలు నువ్వు పోసేసుకో చూద్దాం అని చెప్పండి, నీదే కదా, అబ్బో చెయ్యలేము మనం అంత పని. It is Deva force and substance which is so close to us as powerfully to delude us. So, ఇందులో ఉన్నదంతా కూడా ఒక దేవా ఫోర్స్. హియర్ లైస్ ద మిస్టరీ ఆఫ్ మాయా. అదే మాయా. ఏంటి మాయా అంటే, అండ్ హియర్ ఈజ్ టు బి ఫౌండ్ ద సీక్రెట్ ఆఫ్ ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఏంటి ఇల్యూషన్ అంటే అంతా వాళ్ళదే, ఫోర్స్ వాళ్ళదే, సబ్స్టెన్స్ వాళ్ళదే, అయినా దీనిలో ఉన్నటువంటి ఇల్యూషన్ ఏంటంటే అంతా నాదే అంటాం మనం. నాదండి ఇదంతా అంటాం మనం. ఒక గంట సేపు మనం కుర్చీలో కూర్చున్నామంటే మనం లేచి మనం పక్కన వేరే వాళ్ళు చూపించిన ఈ కుర్చీ నాదండి అంటాం. అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై సేయింగ్ ఇట్స్ మైన్? ఇప్పుడుదా నేను కూర్చున్నా కాబట్టి నాది అన్నట్టు. సో ఆ రకంగా మన జీవితం మన ఏదో పని చేసుకోమని ఇచ్చినటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళదే అయి ఉన్నా మనం దీన్ని ఏమంటే ఇది నాదండి అంటాం. ఎంత ఉపన్యాసం ఆపేసినా, ఎంత ఉపన్యాసం చెప్పుకుంటున్నా ఇది నాదే అనేటువంటిదే మనలో వర్తిస్తుంటుంది, కానీ ఇది నాది కాదు అనేటువంటిది మనలో వర్తించదు. ఈ దేహము కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే. ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది కాస్మిక్ ఫిజికల్ నేచర్ నుంచి తయారై వచ్చినటువంటిది. ఇంక ఇక్కడ మనది ఏముంది అసలు? కేవలం నేను అనేటువంటి భావన తప్పితే నిజానికి మనదంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. బాగా గుర్తం చేసుకోండి. ఈ భావన అనేటువంటిది ఒకటి పెట్టాడు దేవుడు, దాన్నే మాయ అన్నారు, దాన్నే ఇల్యూజన్ అన్నారు. ఆ మాయ అనేటువంటిది ఒక పొర పెట్టేసేటప్పటికి మనది అంతా మనదే అని అనుకుంటూ మనం జీవించేస్తుంటాం. ఈ బాడీ నాది, ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఫ్యామిలీ, ఇదంతా కూడా మనం ఏమిటి ఇక్కడ వర్తిస్తున్నదంటే ఓన్లీ ఆ మాయ అనేటువంటి ఒక పొర తీసేస్తే అసలు మనదంటూ ఏమీ లేదనేటువంటిది ప్రతి వాడు కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు. ఈ మాయ అనేటువంటిది పనిచేస్తున్నంత వరకు ఏమవుతుందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నాది కదండి ఇదంతా, ఆయనది ఏముందండి, మనది, మన బాడీ మనది కదండి ఇదంతా అనుకుంటాం. దాన్నే ఇల్యూషన్ అన్నారు. దాన్నే హియర్ ఎగ్జిస్ట్ ఫర్ మ్యాన్ ది ఫస్ట్ గ్రేట్ స్టేజ్ ఆఫ్ ది బ్యాటిల్ ఫర్ ఫుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇది అసలు మనకి ఒక బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంటుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్గా మనం తయారవడానికి ఇది ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్గా ఉంటుంది ఈ పొర అనేటువంటిది. బ్యాటిల్ ఫీల్డ్గా అంటే ఎంత మనల్ని కాదని మనం చెప్పుకుంటున్నా లోపల నుంచి మళ్ళీ మనం ఇది దేహం కదండి, ఇది మనం కదండి అన్నట్టు అనిపిస్తుంటుంది. ఎంత కాదని చెప్పుకుంటున్నా ఇది మన, అంటే ఈ రకంగా మనలో ఒక 2 టైప్స్ ఆఫ్ థాట్స్ అనేటువంటి మనలో వర్తిస్తూనే ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది మనమే అనేటువంటి థాటే ఎక్కువగా వర్తిస్తుంది. And for identification with the God aspect,
అండ్ నాట్ విత్ ద మ్యాటర్ ఆస్పెక్ట్స్. సో మనం ఎటువైపు వర్తించాలంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ వైపు వెళ్ళాలి. అండ్ వీ షుడ్ సే దట్ వీ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ ద గాడ్ ఆస్పెక్ట్. మనం ఎలా ఐడెంటిఫై అవ్వాలంటే గాడ్ ఆస్పెక్ట్ మనలో ఏది ఉందో దానిగా మనం ఐడెంటిఫై అవ్వాలి, నాట్ విత్ ద మ్యాటర్ ఆస్పెక్ట్స్. మనలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి గాడ్ ఆస్పెక్ట్, రెండోది మ్యాటర్ ఆస్పెక్ట్. విల్ ఆస్పెక్ట్ అంటే ఫస్ట్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్. దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫాదర్ ఆస్పెక్ట్, మదర్ ఆస్పెక్ట్ ఈ రెండు మనలో వర్తిస్తుంటాయండి. ఫాదర్ ఆస్పెక్ట్ అంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, మదర్ ఆస్పెక్ట్ అంటే మనకు ఉన్నటువంటి